బాధితులను మంత్రి నారాయణ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పరామర్శించారు. ఘటనలో 5గురు మృతి చెంది పలువురికి గాయాలు కావడం దురదృష్టకరమన్నారు. ఇక బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మృతుల కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలను చెక్కును అందించారు. ఫోన్ వెనక్కి పెట్టన్నా. గత 40 సంవత్సరాలు ఎక్కువ విధంగా ఈ యొక్క జిల్లాలో ఇవాళ వాడి సుమారుగా 4 లక్షల నుంచి రీరేట్ కావచ్చు. దాంతో అండర్స్టేట్ పట్టడం 8 పట్టడం, దాంట్లో 5 మంది చనిపోయారు. 100 మంది అయితే వాళ్ళకి జబ్బులు యాక్చువల్గా డాక్టర్లు స్పెషల్ కేర్ చేస్తారు. ఇప్పుడే ఆ నలుగురిని యాక్చువల్గా మాతో మాట్లాడాను. వాళ్ళలో యాక్చువల్గా ఈ నడు మెయిన్ డ్యామేజ్, దానికి యాక్చువల్గా అయినా స్టెబిలిటీగా ఉండేటటువంటి ప్రాణాలకు ఇబ్బంది లేదు. అతనికి సర్జరీ కూడా కొద్దిగా సర్జరీ చేస్తున్నారు. మిగతా ముగ్గురు కూడా యాక్చువల్గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బహుశా 1 or 2 days అయితే వాళ్ళు కూడా చేస్తారు. ఏదేమైనా ఇటువంటి ఘటనలు అయితే గతంలో కూడా ఒకసారి యాక్చువల్గా అక్కడ కాలేజ్ చేయించారన్నారు. కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ అనేక